ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజపూజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రీ పరాభవనామ సంవత్సరం కదా. పరాభవనామ సంవత్సరంలో గురుడు మీకు రక్షగా ఉంటాడండి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మకర రాశి వారికి నక్షత్రాలు తెలుసుకుందాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అసలు ఆదాయం ఎంత, వ్యయం ఎంత? ఆదాయం 2, వ్యయం 8. రాజపూజ్యం 1, అవమానం 2. సరే అండి, పక్క పెడదామని అలా కాదు. ముఖ్యంగా మీ రాశికి అంటే మీ రాశిలోకి రాహు కూడా వచ్చేస్తున్నాడు. అంటే డిసెంబర్ 6 నుంచి వస్తున్నాడు. ఆయన 1.5 year పాటు అక్కడే ఉంటాడు మీ రాశిలోనే. ఉండడం వలన మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రస్తుతానికైతే గురుదృష్టి కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు ఏప్రిల్ నుంచి ఎలా ఉంటుంది అంటే మార్చి నుంచి ఎలా ఉంటుందంటే గురుదృష్టి కూడా జూన్ నుంచి గురుదృష్టి ఉంది కాబట్టి సర్వదా శ్రేష్టంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ ప్రతి పని అనుకూలంగా ఉంటూ మీరు ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఈ పరాభవన సంవత్సరంలో ఉన్నాయి గురుబలం వలన. అంతేకాకుండా మీ రాశిలోనే సెకండ్ హౌస్లో కూడా గురుడు రాహు ప్రభావం ఉండడం వల్ల అవుతుందంటే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. అంటే ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. చక్కటి భోజన వసతులు కలుగుతాయండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే మరింత ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలా అదృష్టవంతులు మీరు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కలగడము, చక్కటి భోజన వసతులు కలగడము, మీ తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు మిమ్మల్ని ఆదరించడము, మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ 3వ భావంలో శని కుజులు బ్రహ్మాండంగా ఉన్నారు. అవునా? కరెక్టే. 2వ తారీఖు నుంచి 2 ఏప్రిల్ నుండి 10th మే వరకు కూడా కుజుడు శనితో కలుస్తాడు. మీ రాశ్యాధిపతితో కుజుడు కలుస్తున్నాడు. గ్రహయుద్ధం ఉంటుంది మీకు కుజుడు మంచివాడు కాదు కదా. కేంద్రాధిపత్య పాపి 4th house లాడు కూడా అయ్యాడు. సో పాప అవడం వల్ల శని కుజులు గ్రహయుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు మంచి శుభఫలితాలు ఇస్తారో చెప్పుకుంటే మీ శనీశ్వరుడు 3వ భావం ఉండడం వలన, కుజుడు కూడా ఉండడం వలన శుభ ఫలితాలు ఉంటాయండి మీకు. కాకపోతే ప్రయాణాల్లో మీకు ఇబ్బంది కలగడము, ప్రయాణాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తగిలి ఆపరేషన్స్, అయితే మీ ఒంటి మీద బ్లడ్ కనపడమో, అంటే మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ వాళ్ళకి ఆపరేషన్స్, అయితే చిన్న చిన్న ఇబ్బందులు, మీ ప్రయాణంలో ఇబ్బందులు, మీ తోబుట్టువుల వాళ్ళ ఇబ్బందులు జరుగుతాయి. బ్లడ్ కనపడము, ఆపరేషన్స్, తీర్థయాత్రలు చేసేటప్పుడు దెబ్బలు తగలడం ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటే గురుబలం ఉంది కాబట్టి, గురు దృష్టి కూడా 3వ భావం ఉంది కాబట్టి ఈ దెబ్బలు తగలడం కానీ మీ తోబుట్టువులకి ఇబ్బంది కలగడం కానీ చాలా తక్కువగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ తర్వాత నుంచి కూడా సంవత్సరం ఆఖరి వరకు కూడా గురుబలం వలన విద్యలో విద్యార్థులు బాగా రాణిస్తారు అన్నలో సందేహం లేదు. బాగా చదువుకుంటారు. మీ మదర్ గారు, తల్లిగారు ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆవిడ మీ మీద ఉన్న ప్రేమాభిమానాలు చాలా మెండుగా, బ్రహ్మాండంగా, నిండుగా ఉంటాయి. చాలా గ్రేట్ పర్సనాలిటీ. అంతేకాకుండా మీరు భూములు, గృహాలు, వాహనాలు, లేకపోతే భూములు కొనుక్కోవడానికే కుజుడు 4th భావాధిపతిగా అయ్యాడు కదా, కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4th house లాడు కుజుడుగా అయ్యాడు కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మ్యూజిక్ రంగంలో కూడా మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో బాగా రాణిస్తారు మ్యూజిక్లో. అంటే సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా రంగం ఏదో అంటారు కదా, వాళ్ళకి మీకు బాగుంటుంది. నృత్య కళాకారులు బాగుంటుంది. పైగా మీరు కొంతమంది నృత్య కళాకారులు అంటే మీకు డ్యాన్స్ వస్తుంది కదండి, ఆ డ్యాన్స్లో మీరు బాగా వృద్ధి చెందుతారని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా మీకు పంటలో బాగా సక్సెస్ అవ్వడము,
పండ్ల తోటలు బాగా డెవలప్ అవడము అవకాశం ఉంది. మీ శని ప్రభావం వలన సంతానం విషయంలో ఆలస్యం అవుతుంది. అంటే సపోజ్ మీకు చిల్డ్రన్ పుట్టడానికి అవకాశాలు కొద్దిగా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అంటే మీరు కొద్దిగా నెమ్మదిగా డెసిషన్ తీసుకుందాంలే, ఇప్పటి నుంచే పిల్లలు ఎందుకు అన్నట్టుగా ఉంటారు. మీరు కొంతమంది ఉంటారు సంతానంలో ఇబ్బంది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికే అవకాశం ఉంది. అసలు అద్భుతం ఏంటంటే మీకు గురుడు మీకు మంచివాడు కాకపోయినా ఉచ్చ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉండి కర్కాటక రాశిలో ఉండి జూన్ 2 నుండి ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన, సప్తమ స్థానం ఉండడం వలన చాలా మంచి మంచి సంబంధాలు వస్తాయండి మీకు. పెళ్లి సంబంధాలు అంటే పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు రావడము, ఇంతకుముందు పెళ్లి సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి, అవి జరగడము జరుగుతుంది. మీ వ్యాపారాలు బాగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అందులోనూ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం చాలా అభివృద్ధి ఉంటుంది. పైగా గురుడితో కలిసిన కేతు సప్తమంలో ఉండడం పర్వాలా, మంచిదే. మంచి భార్యాభర్తలకి అనురాగ దాంపత్య జీవితము, అనురాగం బాగా ఉండి తీరుతుంది, అందులో సందేహం లేదు. దీన్ని కళత్ర స్థానం అని, అలాగే మనకి అదృష్ట స్థానం అని అంటుంటాం కదా, ఇది కరెక్ట్. ఇది వీళ్ళిద్దరే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు గురుడు, కేతువుతో కలిసి ఉంటాడు. అక్కడ పర్లేదు, భయపడాల్సిన అవసరం లేదండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేవి దగ్గర చేరవు, దగ్గర చేరినా కూడా మీకు బాగుంటుంది. రాజయోగాన్ని మీకు ప్రాప్తిస్తాడు గురుడు. 3వ ఇంటి వాడు, 12వ ఇంటి వాడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇచ్చి తీరాల్సిందే, ఇస్తాడు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి సార్, కోర్టు కేసులని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే భూముల విషయంలోనూ తగాదాలు, కొన్ని ఇళ్ళు రావాలనేది ఒక ఉంటాయి కదా, వాటిలో మీరు గెలవడానికి అవకాశము ఉంది. ఏదైనా కేతువు కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తాడండి. గురుడితో కలిసిన కేతువు సింహరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి, గురుడితో కలిసిన కాబట్టి శుభ ఫలితాలే ఇవ్వాలి. ఫారిన్ కంట్రీసే తీసుకెళ్ళాలి. మీకు శత్రువులు కూడా మిత్రులై తీరాలి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ విదేశాలు వెళ్ళడము, ఉన్నత విద్య రీత్యా విదేశాలకి, షూటింగ్ల రీత్యా పనుల రీత్యా విదేశాలకి ఆలస్యం అయిపోతూ ఉంటాయి. మీ వ్యాపారం కూడా ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్ అంటే మీరు చేస్తున్న ఉద్యోగపరంగా మీకు అభివృద్ధి ఉండి తీరుతుంది శుక్ర ప్రభావం వల్ల. అంతేకాదండి, కొంతమంది గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థల్లో పనిచేస్తుంటారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ, అలాగే మీరు కొంతమంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగాను, ఇలాగ అనేక రకాలుగా పనిచేస్తూ ఫీల్డ్స్లో ఉంటారు కాబట్టి చక్కగా అభివృద్ధికరంగానే మీకు ఉంటుంది అనడంలో భయపడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి. కానీ ధనం బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం చూసారా, స్పెండ్ థ్రిఫ్ట్ బాగా ఖర్చు పెడతారు. లాభస్థానాన్ని గురుడు చూడడం గొప్ప అదృష్టం అండి. ఉచ్చస్థితి గురుడు లాభాన్ని చూడడం వల్ల మీకు, అంటే లాభస్థానం చూడడం వల్ల ధనం బాగా వృద్ధి అవుతుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీ అన్నయ్య గారికి బాగుంటుంది. అలాగే మీరు విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా డబ్బులు సంపాదించుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో మీరు ఉంటారు. స్టాక్ మార్కెట్లో అంటే జరా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంటుంటాం కదా, వాటిలో కూడా మీరు ఉండడానికి, ధనం సంపాదించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఫిల్మ్ ఫీల్డ్, సినిమా రంగం, అలాగే టెలివిజన్ ఫీల్డ్లో కూడా మీకు అభివృద్ధికరంగా ధనాదాయం నిండుగా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నది సందేహం లేదు. ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం అనేది మీకు ఉంది కాబట్టి, మొత్తం అంటే నా ఉద్దేశ ప్రకారం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు గురుడు. సో ఏదేమైనా సప్తమ స్థానంలో ఉన్న గురుడు యోగాన్నే ఇస్తాడు, రోగాన్ని ఇవ్వడం, అదృష్టాన్ని, భోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో భార్య భర్తల యొక్క అదృష్టము తోడు ఎక్కువగా వాళ్ళకి భార్య భర్తల యొక్క అదృష్టం ఎక్కువగా ఉంటుంది సంవత్సరం మొత్తం కూడా. అందుకనే మీరు కుజుడికి, శనీశ్వరుడికి బాగా పూజలు చేసుకోవడం వల్ల చక్కటి సంబంధాలు రావడము, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడము, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, నీటి వల్ల ప్రమాదాలు కానీ జరగకుండా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు యమునా నది పుష్కర స్నానం చేస్తున్నారు కూడా. ఈ పరాభవన సంవత్సరంలో 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు, మీనరాశులు. అవునా? ఈ 12 రాశుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, వాళ్ళతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టుకున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరి మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుణ్ణి పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కొనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.